ఈరోజు అనంతపురం జిల్లా బడుగు బలహీన వర్గాల వారికి అలాగే ఆర్డిటి సంస్థకి పండుగ రోజు. దీనికంటే గత కొన్ని ఏళ్లుగా FCRA పెండింగ్ ఉన్నింది, అంటే రెన్యువల్ చేయకోకుండా. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాదాపు 5 ఏళ్ల నుంచి వాళ్ళ 5 ఏళ్ల కాలంలో ఎక్కడే కానీ FCRA గురించి కానీ అలాగే ఆ రెన్యువల్ గురించి కానీ మాట్లాడిన దాఖలాలు లేవు. మా యువ నాయకుడు అనంతపురం జిల్లాలో యువగలం పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లాకి రావడం, అక్కడ మ్యాన్చో ఫెర్రర్ గారు FCRA రెన్యువల్ గురించి అడగడం, దానికి ఆ రోజు మా యువ నాయకుడు యువగలం పాదయాత్రతో భాగంగా మాట ఇవ్వడం, ఈరోజు రెన్యువల్ చేయించడం. ఫెర్రర్ గారు 60 ఏళ్ల కిందట ఈ ఆడిటింగ్ సంస్థ స్థాపిస్తే మ్యాన్చో ఫెర్రర్ గారు దాన్ని కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. మొత్తం అంటే మ్యాన్చో ఫెర్రర్ గారు ఇక్కడే తెలుగు అమ్మాయిని చేసుకున్నారు. అంటే తెలుగు మనకన్నా చాలా బ్రహ్మాండంగా మాట్లాడితే ఎక్కడో స్పెయిన్ నుంచి వచ్చి బడుగు బలహీన వర్గాల కోసం ఈరోజు అనంతపురం జిల్లాలో సర్వీస్ చేస్తా ఉన్నారు. కేవలం ఆర్డిటి అనేది సర్వీస్ చేసే సంస్థే కానీ ఇంకోటి కాదు. గత 5 ఏళ్లలో వీళ్ళు ఎక్కడే కానీ జిల్లా నాయకులు అయితే అప్పుడు ఉండే ముఖ్యమంత్రి కానీ ఎక్కడే కానీ FCRA రెన్యువల్ కోసం కనీసం ట్రై కానీ చేయలేదు, ఎక్కడే కానీ ఒక లెటర్ ఇవ్వలేదు. కానీ 20 నెలల కాలంలోనే మేము మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ FCRA రెన్యువల్ చేసిన దానికి ప్రత్యేకంగా అనంతపురం జిల్లా వాసుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాం.